హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మటన్ గోంగూర ఎట్లా వండుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: మటను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. టమాటాలు 2 మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని కడుక్కొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. గోంగూరలోకి కారం కంటే కూడా పచ్చిమిర్చి వేసుకుంటేనే మంచి టేస్ట్ వచ్చిద్ది, కలర్ కూడాను మారకుండా ఉంటుంది. ఆ మంట అనేది లేకుండా మంట ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత మసాలాలు: అల్లము, చిన్నుల్లిపాయ, కొబ్బరి కొంచెం తీసుకున్నానండి. ధనియాలు, యాలుక్కాయలు, చెక్క, లవంగ ఇట్లా పొడి చేసుకున్నాను. తర్వాత గోంగూర, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నామండి. చక్కగా పొయ్యి వెలుగుతుంది. ఇప్పుడు మట్టి కుండ తీసుకొని ఇందులోకి మటన్ వేసేసుకుందాం. మటను శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్నానండి. కొంచెం ఉప్పు వేసుకున్నాము. ముక్కలకి ఉప్పు పట్టడానికి మాత్రమే వేసుకున్నాం. ఎక్కువ వేసుకున్నా కూడా గోంగూర అనేది ఉడకదు. అసలు ముందు ఉప్పు వేసుకుంటే గోంగూర ఉడకదు, అందుకని చెప్పని కొంచెం వేసుకున్నాను. ఆ నీరు మొత్తం పోయి చక్కగా ఉడికే వరకు పొయ్యి మీద పెట్టి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాల పైన కానీ ఉడికించుకోవాలండి మటన్ని. మూత పెట్టేసుకుందాం. మటన్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు గోంగూరని చక్కగా కోసుకుందాము. మటన్ ఉడికేలోపు గోంగూరని కోసుకొని పక్కన పెట్టుకుందామండి. నిమిషాలు అయిందండి. మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. అదిగోండి చక్కగా ఉడుకుతుంది. అదిగో నీరు కూడాను చూడండి, ఇంకా నీరు ఉంది, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీరు ఉన్నప్పుడే మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఆ నీటితోనే చక్కగా ఇవి కూడాను ఉడికిపోవాలి. మనం సాంతం సట్టికి ఎగిరిపోయిన దాకా నీరు ఏమి లేకుండా ఉండకూడదు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇట్లా చిన్న చిన్నగానే కోసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఈలోపు మనము గోంగూర కోసేసుకున్నాం కదా, గోంగూర కడుగుతాను. మూత పెట్టేసుకుంటా. ఇప్పుడు గోంగూర కడుక్కుందామండి. గోంగూర కడుక్కోవడం అందరికీ చాతవు, కానీ నేను ఎందుకు కడుక్కుందామని చెప్పని చూపిస్తున్నానంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను చూస్తున్నానండి అందుకని చెప్పని చెప్తున్నాను. మనము చికెన్ అయినా, మటన్ అయినా, చేపలైనా, ఈ గోంగూర అట్లాంటివి అయినా కూడాను మనం ఎలా కడుక్కోవాలంటే, ఇట్లా చక్కగా నీళ్ళల్లో గుంజి ఇట్లాగా వేరే దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే కింద ఇసుక, మట్టి అలాంటివి ఉంటాయి. అందుకని చెప్పని గోంగూరలు అనేవి ఇట్లానే కడుక్కోవాలి. కొంతమంది ఎలా కడుగుతున్నారో ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను. అందుకని చెప్పని నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను మీకు. అందరికీ చాతవు, అన్ని కడుక్కోవడం చాతవు, కాకపోతే కొంతమంది అలా చేస్తున్నారని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇట్లా కడుక్కుంటే చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో, ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. కొంతమంది ఎలా కడుగుతున్నారంటే, గోంగూరని చక్కగా ఇట్లా 2 సార్లు కడుక్కొని వేరే ఇదిగోండి ఈ చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. అదే మటన్ అయితే ఎర్రటి నీళ్లు పోయే వరకు చక్కగా కడుక్కోవాలి. కడుక్కొని వేరే దానికి తీసుకోవాలండి. ఇట్లా అందరికీ తెలుసు, కాకపోతే చెప్తున్నానని ఏమనుకోకండి. మాకు తెలిసిన వాళ్ళే కొంతమంది అట్లా కడగడం చూశాను, అందుకని చెప్పని చెప్తున్నానండి నేను. ఓకే, ఇది కడుక్కొని ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మనం. పది నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాం కదా, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు టోటల్గా ఒక 20 నిమిషాలు అవుతుందండి. మటన్ అనేది 20 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చక్కగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసేసుకుందాం.
3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. చికెన్లోకైనా మటన్లోకైనా నాన్ వెజ్ ఏదైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది, లేకపోతే నీసు వాసన వచ్చేసిద్ది. సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆయిల్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు నూనె వేసాను కదండి, పచ్చివాసన పోయింది, 2 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనము అల్లము, చిన్నుల్లిపాయ, కొబ్బరి నూరుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇట్లా వేసుకుంటే కనుక చక్కగా ఉడికిద్ది. అల్లం చిన్నుల్లిపాయ మసాలా అనేది ఈ కూరకు కూడా పట్టిద్దండి, మటన్కి పట్టిద్ది. ముందే వేసేస్తే కనుక ఈ మటన్ అనేది ఉడకదండి. ఆయిల్లో వేసుకుంటే మటన్ అనేది ఉడకదు. కొంచెం మటన్ అనేది ఎట్లయినా చాలాసేపు ఉడకాల్సినది కదా, అందుకని చెప్పానని ఉడకదు. ఇట్లా ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మాత్రమే మూత పెట్టుకొని ఉడకనిచ్చుకొని కారం వేసేసుకుందాం. 3 నిమిషాలు అయిందండి, చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కారం వేసేసేద్దాం. కారం మటన్ అనేది ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే ముందు వేస్తే కనుక అడుగు పట్టేసేసిద్ది, మటన్ కూడా ఉడకదు. అందుకని మటన్ ఉడికిన తర్వాతే కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాం కనుక కారం అనేది 2 టేబుల్ స్పూన్లు, అంటే ఇది చిన్నదేనండి స్పూను, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకుందాం. గోంగూర చక్కగా ఇట్లా పచ్చగా కనపడితేనే బాగుంటుందండి, లేదంటే ఎర్రగా కనపడితే ఆ పులుపు అనేది ఉండదు. అసలు పులుపు అనేది లేకపోతే గోంగూర మటన్ అనేది టేస్ట్ రాదు. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. తర్వాత మనం గోంగూర పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందామండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి, మటన్ అనేది ఉడికిపోయి నూనె చూడండి ఎట్లా పైకి తేలుతుంది, ముక్కని వదిలేస్తుందండి నూనె అనేది. ఇప్పుడు మనము గోంగూర పెట్టేసుకుందాం. చక్కగా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం కదండి, ఇప్పుడు గోంగూర పెట్టేసుకుందాం. ఉప్పు వేస్తే కనుక గోంగూర అనేది ఉడకదు. చివరిలో మనం ఉప్పు వేసుకుందాము. తర్వాత ముందు గరం మసాలా అనేది వేసుకుందాం. ఇంతవరకు అసలు నీళ్ళు అనేది ఎక్కడా పోయలేదండి, ఆ మటన్లో ఉన్న నీరుతోనే అన్నీ ఉడికిపోతున్నాయి. నీళ్ళు అనేది ఎక్కడా కూడా మనం పోయలేదు. ఇప్పుడు మనము కొంచెం మాత్రం నీళ్లు పోసుకుందాం. కొంచెం అంటే కొంచెమే, ఓకే చాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని గోంగూర ఉడికే వరకు ఉడకనిచ్చుకుందాం. గోంగూర పెట్టాం కదండి, మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు ఉడికిందో. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకుందాం. గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఇందాక ముక్కగా పట్టడానికి మాత్రమే కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుందాము. టేస్ట్ చూసేటప్పుడు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత మాత్రమే వేసుకున్నాం, సరిపోయిద్ది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకున్నామండి. మటన్ గోంగూర ఎంతవరకు అయిపోయిందో చూద్దామండి. చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగోండి గోంగూర కూడాను చక్కగా మెదిగిపోయి మెత్తగా ఉడికిపోయిందండి గోంగూర. మటన్ కూడాను నేను లేత మాంసం తీసుకున్నానండి, లేత పొట్టేల మాంసమే తీసుకున్నాను. గోంగూర కూడాను చాలా లేతగా ఉంది. అయిపోయింది, ఇప్పుడు దించేసుకుందామండి. ఈ మటన్ అనేది దగ్గరగా 40 నిమిషాల దాకా ఉడికిందండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దించి టేస్ట్ చేద్దాం. గుమగుమలాడే వేడి మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం. మన వాసన వస్తుందండి. అన్నం అనేది మగాళ్ళకి పెట్టినప్పుడు ఇట్లా గడ్డలుగా పెట్టకూడదంటండి, ఇట్లా చితిపి మాత్రమే పెట్టాలని చెప్పని పెద్దలు అంటారు. మరి దేనికో నాకు తెలియదు. ఇప్పుడు రుచి చూద్దాం. నిజంగా సూపర్గా ఉందండి. అసలు పుల్లగా చక్కగా పులుపు ఉంది, కారము సరిపోయింది, మసాలాలు అవన్నీ చక్కగా సరిపోయినాయండి. చాలా సూపర్గా ఉందండి. అసలు మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.